దేవుడు ఈరోజు మీతో సెలవిస్తున్న మాట ఏంటిదంటే, శత్రువు సింహము వలె గర్జిస్తున్నప్పటికీ కూడా, సంచరిస్తున్నప్పటికీ కూడా, ఎవరిని మృంగుదామా, ఏ కుటుంబాన్ని పాడు చేద్దామా అని చూస్తున్నప్పటికీ, చిక్కినప్పటికీ కూడా, ఏమో పొరపాటున నీవు చిక్కినవేమో, మంత్రకట్ల ప్రభావానికి చోటైందేమో, నీ గృహంలో దారిద్రానికి చోటైందేమో, నీ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేదేమో, మరి ఏ విషయంలో నువ్వు నెమ్మది కోల్పోయినావేమో, శత్రువు నోటిలో నువ్వు చిక్కిపోయినావు, శత్రువు నోటిలో నువ్వు చిక్కినావు. అయినా దేవుడు ఈరోజు అంటున్నాడు కదా, నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను కాపాడుతాను అని అంటున్నాడు. అందుకనే యేసుక్రీస్తు గొర్రెలకు మంచి కాపరి. ఆయన మంచి కాపరి, విడిచిపెట్టే కాపరి కాదు, ఆయన భయపడే కాపరి కాదు, ఆయన నీ చెయ్యి విడిచే కాపరి కాదు. ఇవన్నీ లోకంలో ఉన్నవారు చేస్తారు, కానీ దేవుణ్ణిలో ఉన్న మనకు, యేసుక్రీస్తు మీద ఆనుకున్న మనకు ఏ ఒక్క భాగము కూడా శత్రువు నోటిలో నేను పోనివ్వను అని అంటున్నాడు.